కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళకు ఎవరితోనన్నా పని పడితేనే వాళ్ళ దిక్కు చూస్తారు, లేకపోతే వాళ్ళని పట్టించుకోరు. పానం మంచిగా లేకున్నా, పానాలు పోయేటట్టున్నా వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళ పని కోసం మన తానికి వస్తారు, కానీ మన కోసమే వచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటారు. మాటల బలం లేకున్నా తుంపిల్ల బలం ఉండాలనేది పాత సామెత. చేతల బలం లేకున్నా పబ్లిసిటీ బలం ఉండాలనేది కొత్త సామెత. ఎందుకంటారా? ఈ సామెత కూడా మన రేవంతన్ సారే రాసినట్టున్నాడు. ఎందుకంటే సారు ఏ పని చేసినా అట్లనే ఉంటది. మ్యాటర్ ముళ్ళ కంపకాడుంటే పబ్లిసిటీ మొగుల మీద ఉంటది. అప్పట్లో నళిని మేడం అని డిఎస్పీ ఉండే. తెలంగాణ కోసం కొలువుకు రాజీనామా పెట్టింది. పోయిన సర్కారోళ్ళు పట్టించుకోలే. మేము ఆమెకు మళ్ళా కొలువిస్తామని రేవంతన్ సారు కుర్సీ ఎక్కంగానే చెప్పిండు. ఓనాడు మేడం కూడా సారును కలిసింది. ఇక అలా టీవీలు పేపర్లు దుమ్ము దుమ్ము రాసుకొచ్చినాయి వార్తలు. సారు మనసు మస్తు పెద్దది. హిందూ మహాసముద్రం కంటే విశాలంగా ఉంటది. పోయిన సర్కారోళ్ళు పట్టించుకోకుండా రాగానే ఆ మేడం గురించి మాట్లాడిందని రేవంతన్ సారును నెత్తిలకెత్తుకున్నాయి. సారు మంచోడే ఉన్నట్టున్నాడని పబ్లిక్ కూడా ఖుషి అయిండ్రు. కానీ సారు కుర్చీలో కూర్చొని అటు ఇటన 7 నెలలు అయిపోయే. మళ్ళా మేడం గురించి మాట్లాడింది లేదాయే. మేడం వచ్చినాడు కూడా అడగలే. ఆశ్రమం నడిపిస్తామని సర్కారును జరంత సాయం చేయమని అడిగిందట. కానీ అపాయింట్మెంట్ ఇచ్చి దాని మీద రేవంత్ సారు మస్తు పబ్లిసిటీ చేసుకున్నాడు. కానీ మాటిచ్చి పంపించిన ముచ్చట్లను మాత్రం మూటగట్టి మూసి నదిలో వేసినట్టున్నాడని నళిని మేడం మళ్ళీ లెటర్ రాసింది. కొత్తలా బాగా యాద్ చేసుకున్నాడు. ఇప్పుడు నా అప్లికేషన్లను చెత్త కుప్పలేసినట్టున్నారని మస్తు బాధపడకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పబ్లిసిటీ కోసం సారు ఏమన్నా చేస్తాడని ఆ గొప్పదనం నళిని మేడానికి జల్దీనే సమజైనట్టున్నది. అయాల ఆమె పేరును కూడా అందుకే వాడిందని జల్దీనే తెలుసుకున్నది. గందుకే సురుకులు పెట్టుకుంటా లెటర్ రాసినట్టున్నది. ఎందుకంటే నా కోసం ట్రాఫిక్ ఆపొద్దని సారు చిన్నగా పబ్లిసిటీ చేసుకున్నాడా. రోజు ప్రజాభవన్లకు వచ్చి పబ్లిక్ తిప్పలింటనానే, కుమారి ఆంటీ హోటల్ కు పోయి తినొస్తాననే. ఇట్లా సారు పబ్లిసిటీ ముచ్చట్లు చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. కానీ ఒకటి పాటించకుండా ఎవ్వరు అడగలే. రాష్ట్రంలో నన్ను అడిగేటోళ్లే లేరని సారు కూడా అనుకున్నట్టున్నాడు. కానీ నళిని మేడం ఇట్లా సురుకులు పెడతదని రేవంత్ సారు ఊహించలే కావచ్చు పాపం.